తెలుగు. నెల్లూరు రొట్టెల పండుగలో ప్రత్యేక ఆకర్షణగా మారింది 12 కేజీల కోరిక రొట్టె. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో భారీ కోరికల రొట్టెను స్వర్ణాల చెరువులో వదిలారు. ముస్లిం పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రారంభించిన తాలిమే హునర్ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ ప్రత్యేక రొట్టెను సమర్పించారు. తాలిమే హునర్ టాలెంట్ టెస్ట్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులతో కలిసి బారాషాహి దర్గాలోని స్వర్ణాల చెరువులో చదువు రొట్టెను వదిలారు. ఈ రొట్టెను అందుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడగా అనంతరం 12 కేజీల రొట్టెను భక్తులకు ప్రసాదంగా పంచారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ తాలిమే హునర్ ద్వారా ప్రతిభ చూపిన విద్యార్థుల జీవితాల్లో మంచి మార్పు రాబోతోందన్నారు. భవిష్యత్తులో వారు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. కష్టపడి చదివే విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరిన రోజు తీరిన కోరికగా ఇలాంటి రొట్టెను తీసుకుంటారని అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఈరోజు బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ చాలా ఘనంగా జరిగింది. ఆ భగవంతుడి దయ వల్ల ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం లక్షలాది మంది ఎక్కువ వచ్చారు. గత సంవత్సరం 14-15 లక్షలంటే ఈ సంవత్సరం 20 లక్షలు దాటారు. ఈరోజు ఆ జనం కాదు, భక్తులు. మాకు వీళ్ళకి వసతులు ఇస్తున్నామా లేదా అనే భయం, ఆందోళన వచ్చింది నాకు. ఇంతమందికి ఏదేమున్నా చాలా చక్కగా జరిగింది. మరి ఈరోజు నేను వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా పేద ముస్లిం బిడ్డలకి ఉన్నత చదువు ఇవ్వాలి, ఉన్నత విద్యనివ్వాలి, కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, బిడ్డలు ఐఐటీలు, నీట్లు పాస్ అవ్వాలి, ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వాలంటే సమానత్వం కావాలి విద్యలో. కానీ పేద బిడ్డలకు కానీ టాప్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి టాలెంట్ టెస్ట్ పెట్టి దాంట్లో 7,400 పిల్లలు అప్లికేషన్స్ పెడితే అందులో బెస్ట్ 250 మంది పిల్లలకి సెలెక్ట్ చేసుకొని మెరిట్ బేసిస్ వాళ్ళని ఈరోజు కార్పొరేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంత సంతోషమైన సందర్భంలో నేను ఈరోజు తాలీమే హునర్ ఏదైతే చదువులకు సంబంధించిన బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన రొట్టె ఏదైతే ఉందో ఈరోజు మా బిడ్డలందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ వదలడం జరిగింది. ఈరోజు చాలామంది ఈ విద్య రొట్టె కావాలని చెప్పి అందరికి కానీ పంచిపట్టడం జరిగింది. ఇక్కడ ఉండే బిడ్డలు భవిష్యత్తు రేపు 2 సంవత్సరాల తర్వాత వీళ్ళని ఇక్కడ ఇంజనీర్లుగా, ఐఐటి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఇక్కడ మళ్ళా తీసుకొని వస్తానని కానీ తెలియచేస్తూ మరి ఈ బిడ్డల భవిష్యత్తు అంతా ఉన్నతంగా ఉండాలి. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలు, లోకేష్ బాబు గారి ఆశీర్వాదాలు, మా మినిస్టర్ ఫారూక్ గారి ఆశీర్వాదాల వల్ల ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని అల్లాని కోరుకుంటూ ఈరోజు ఈ రొట్టెను వదలడం జరిగింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు తాలీమే హునర్ రొట్టె ఏదైతే ఉందో ఆ రొట్టెను తాలీమే హునర్ లో ఎంపికైనటువంటి ఆ స్కిల్ ఉన్న పిల్లల్ని ఇక్కడికి గెస్టులుగా పిలిపించి ఆ రొట్టె ద్వారా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఇది విద్యా రొట్టె అని చెప్పి వారికి ప్రసాదం రూపంలో పంచివేయడం జరిగింది. హాజీ అబ్దుల్ అజీజ్ గారు 2014 నుంచి మేయర్ గా బాధ్యతలు స్వీకరించి బారా షహీద్ దర్గాలో వచ్చే భక్తులకు సేవలు అందించారు. అదే విధంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు నమ్మకంతో ఇచ్చినప్పుడు నారా లోకేష్ గారికి విద్య గురించి అబ్దుల్ అజీజ్ గారు చెప్పి మా బిడ్డల భవిష్యత్తు కోసం నేను 500 మందిని ఎంచుకుంటాను ఎదుర్కొని ఆయన రాత్రి పగలు కృషి చేసి ఈ యొక్క పిల్లల్ని 250 మంది మొదటి మెట్టులో సాధించగలిగారు. కాబట్టి ఈ యొక్క విజయానికి ఈ రోజు మనం అందరం ఇక్కడ చేరుకొని ఒక 12 కిలోల అంటే బారా షహీద్ అంటే 12 మంది 12 కిలోల రొట్టెను బారా షహీద్ దర్గాలో అబ్దుల్ అజీజ్ గారి చేతుల మీదుగా ఆ యొక్క చిన్నారులు ఎవరైతే ఉన్నారో ఈ తాలీమే హునర్ లో ఎంపికైన వారి చేతుల మీదుగా ఆ యొక్క రొట్టెని పంపివేయడం జరిగింది. అదే విధంగా హాజీ అబ్దుల్ అజీజ్ గారు వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, వారు వేసే ప్రతి అడుగులో అల్లా యొక్క సహాయం ఉండాలని చెప్పి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో అబ్దుల్ అజీజ్ గారు మరిన్ని పిల్లల కోసం వారు ముందు అడుగు వేసి వారిని చదివించాలని చెప్పి వారికి ప్రతి అడుగులను అల్లా యొక్క సహాయం ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. నెల్లూరు బారాషాహి దర్గా నందు మన
వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ అన్న గారు తాలీమే హునర్ అనే ఒక ముస్లిం మైనారిటీ తరపున పేద పిల్లలకు ఉపయోగపడేటట్టుగా వాళ్ళ చదువు వాళ్ళ విద్యాభ్యాసం ఇంకా ముందుకు సాగేటట్టుగా ఎన్నో ఉన్నత విద్యను అందించే విధంగా ఈ తాలీమే హునర్ ఎగ్జామ్ రాసిన పిల్లల చేత ఈరోజు ఇక్కడ ఈ నెల్లూరు బారాషాహిద్ దర్గా నందు రొట్టె వదలడం, అదేవిధంగా వాళ్ళ కోరికలు ఎవరెవరు వాళ్ళ సంబంధించి ప్రజలు భక్తులు వాళ్ళ యొక్క పిల్లల అభ్యున్నతికి ఎంతగా తోడ్పడుతున్నారో ఈ రొట్టెను అందుకున్నందుకు, అది స్వీకరించినందుకు, అంతేకాకుండా ఈ తాలీమే హునర్ అనేది ఒక అభ్యుదయం లాంటిది. ఇది దేశవ్యాప్తంగా కూడా వ్యాపించాలని, కేవలం మన రాష్ట్రం కాకుండా మిగతా దేశ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దీన్ని స్వీకరించి మన ముస్లిం మైనారిటీ తరపున పిల్లలకు ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసి వాళ్ళని అభ్యున్నతికి వాళ్ళ విద్యను అందించే విధంగా తోడ్పడాలని ఈ విధంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.